నిఖిల్ బీపీకి టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాడు. నిఖిల్కి హెడేక్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. హెడేక్ వచ్చినప్పుడల్లా బీపీ చెక్ చేసుకుంటున్నాడు. బీపీ చెక్ చేసుకుంటే బీపీ ఎక్కువ వస్తుంది. 140 నుంచి 160 వరకు వస్తూ ఉంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళీ టాబ్లెట్స్ పెంచుతున్నారు. మళ్ళా హెడేక్ వచ్చినప్పుడు మళ్ళీ చూసినప్పుడు బీపీ 150, 160 ఉంటుంది. బాగా తనకి ఇబ్బంది అనిపించింది. ఏంటి బీపీ కంట్రోల్ కావట్లేదు ఈ రకంగా. కొన్ని రోజులకి కళ్ళు తిరగటం మొదలుపెట్టినాయి పొద్దున పూట. అప్పుడు చూసుకుంటే బీపీ తక్కువ ఉంటుంది. సో బాగా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి సార్, నా బీపీ బాగా వేరీ అవుతుంది అని చెప్పి ఒకసారి వచ్చాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, నిఖిల్ బీపీ ఎప్పుడు చెక్ చేసుకుంటున్నాడు? హెడేక్ ఉన్నప్పుడు మాత్రమే చెక్ చేసుకుంటాడు. దాంతో ఏమైంది, చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా బీపీ వల్ల హెడేక్ రావచ్చు, అదేవిధంగా హెడేక్ వల్ల బీపీ కూడా రావచ్చు. నిఖిల్ విషయంలో జరిగింది ఏంటంటే, హెడేక్ అతనికి మైగ్రేన్ ఉంది. ఆ మైగ్రేన్ వచ్చినప్పుడల్లా బీపీ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంది. హెడేక్ వచ్చినప్పుడే బీపీ చెక్ చేసుకుంటున్నాడు. అందువలన బీపీ ఎక్కువ ఉంటుంది. అందుకని డోస్ పెంచుతూ ఉన్నారు. దానివల్ల ఏమైంది, కళ్ళు తిరగడం మొదలుపెట్టినాయి. మార్నింగ్ టైంలో చూసుకుంటే బీపీ డౌన్ ఉంటుంది. సో నిఖిల్కి మనం సింపుల్గా చేసింది ఇదే, బీపీ ట్యాబ్లెట్స్ తగ్గించేసి హెడేక్కి ట్యాబ్లెట్స్ రాసి నిఖిల్కి ఒక ఇంపార్టెంట్ జాగ్రత్త చెప్పడం జరిగింది. మీకు కూడా అది ఇంపార్టెంట్, ఒక్కసారి తెలుసుకోండి. ఏంటి అని అంటే, బీపీ చెక్ చేసుకునేటప్పుడు మనకి సిమ్టమ్ వచ్చినప్పుడే బీపీ చెక్ చేసుకోకూడదు. మనం ఎట్లా చెక్ చేసుకోవాలంటే, వారంలో ఒక రోజు పెట్టుకోండి. అది బుధవారం అనుకోండి. ఆ రోజు పొద్దున 8 గంటలకి సాయంత్రం 8 గంటలకి టెస్ట్ చేసుకోండి. చెక్ చేసుకుంది మీరు ఆటోమేటెడ్ బీపీ ఆపరేటర్స్ తీసుకొని చెక్ చేసుకున్నట్లయితే 3 నిమిషాల వ్యవధిలో 3 సార్లు చెక్ చేసుకోండి. మొదటి వాల్యూని ఇగ్నోర్ చేసేయండి. 2, 3 వాల్యూస్ని యావరేజ్ చేసి ఒక దగ్గర రాసుకోండి. సో అట్లా పొద్దున 8 గంటలకి సాయంత్రం 8 గంటలకి వారానికి ఒక్కసారి చెక్ చేసుకుంటుండండి. హెడేక్ వచ్చినప్పుడు విడిగా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా మీరు కనుక చెక్ చేసుకొని ఉంటే మీకు కరెక్ట్గా తగ్గిందా లేదా అన్న విషయం తెలుస్తుంది. అట్లా కాకుండా బీపీ అప్పుడప్పుడు బాగా పెరిగి దానివల్ల హెడేక్ వస్తుంటే అది ఎలా తెలుస్తుంది అని అంటే, అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనేది ఉంటుంది. ఆ అంబులేటరీ బీపీ మానిటరింగ్ 24 గంటలు పనిచేస్తుంది. అది కనుక మెషిన్ పెట్టుకొని మనం టెస్ట్ చేసుకున్నట్లయితే ఇలా ఫ్లక్చువేషన్స్ ఉంటే తెలుస్తుంది. కాబట్టి నిఖిల్ చేసిన తప్పు మీరు చేయకండి. కేవలం హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే బీపీ చెక్ చేసుకోవడం అనేది పొరపాటు. రోజు పొద్దున సాయంత్రం, రోజు అక్కర్లేదు, వారానికి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది.